పర్సెంటేజ్ చాప్టర్ లో ఎస్టర్డే వరకు ఇచ్చిన ప్రాబ్లం లో సింపుల్ గా ఇచ్చాం. అంటే ఏ ప్రాబ్లం అయినా సరే 9% కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, 9% ఆఫ్ 721 ఉందనుకో, ఏ పర్సెంటేజ్ కైనా జస్ట్ మనకి 1% చాలా హెల్ప్ చేస్తుంది. 1% ఎలా కనుక్కుంటామా, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలి. 7.21 ఇదేం 1%. 1% రాసుకొని మనం 9% కావాలంటే ఇంటూ 9 చేయాలి. ఫస్ట్ 1% వాల్యూ రాసేసుకుంటామా. 1% వాల్యూ రాసుకున్న తర్వాత మనం 9% కనుక్కోవాలంటే 9తో మల్టిప్లై చేస్తాం. 17% కనుక్కోవాలంటే 17తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 9% కాబట్టి 9 1s 9, 9 2 18, 9 7 మాట్లాడండి, 9 7 63, 63 ప్లస్ 1 64. 2 నెంబర్స్ తర్వాత ఏం చేయాలి, మనం పాయింట్ రాయాలి, అంతే ఆన్సర్. నీకు అందుకే ఎస్టర్డే చెప్పాము 1% మనకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్. 1% కనుక్కుంటే మనం ఏ పర్సెంటేజ్ అయినా కనుక్కోవచ్చు. సపోజ్ ప్రాబ్లం నెంబర్ 2, 33% ఆఫ్ 421. 33% ఆఫ్ 421. ఏ పర్సెంటేజ్ కనుక్కోవాలన్నా 1% మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, మనము 1% రాసుకోవాలి. 1% మీన్స్ 2 నెంబర్స్ ఆఫ్టర్ పాయింట్. 421 రాసుకొని 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలి. ఎంత పర్సెంట్ ఇది, 1%. కానీ మనం ఏం కనుక్కోవాలా, 33% కనుక్కోవాలి. అంటే 33 టేబుల్ తో మల్టిప్లికేషన్ చేయాలా, అర్థమవుతుందా? 1% కనుక్కోవడం వస్తుందా, 1% రాసేసుకొని మనం ఏది కనుక్కోవాలంటే దాంతో మల్టిప్లై చేస్తాం. పాయింట్ ఉంటే కష్టం ఏం కాదు. డెసిమల్ పాయింట్ ఉన్నా లేకుండా మామూలుగా ఎలా చేస్తామో అలాగే చేసేస్తాం. ఫస్ట్ 3 టేబుల్ తో చాలా షార్ప్ గా ఉండాలి. 3 1s 3, 3 2s 6, 3 4 12. అగైన్ మళ్ళీ 3 టేబుల్, 3 1s 3, 3 2 6, 3 4 12, 3 9 8 3 1. మన క్వశ్చన్ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1% 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆన్సర్ లో కూడా 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఆన్సర్ ఎంత అంటే 138.93. చూడండి, ఏ షార్ట్ కట్ నీకు రాకపోయినా జస్ట్ 1% నేర్చుకుంటే చాలు, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా చేసేయచ్చు. సపోజ్ నీకు 25% నీకు ఎస్టర్డే ఒక షార్ట్ కట్ చెప్పాం, నీకు గుర్తు రాలేదు, ఏం ప్రాబ్లం లేదు, 1% కనుక్కోవడం వస్తే చాలు. 25% ఆఫ్ 484 అనుకుందాం. ఈ ప్రాబ్లం ఏ క్యాన్సిలేషన్ వద్దు, ఒకటి స్టెప్. ఏం చేయాలి, ఫస్ట్ 1% రాసుకో. 1% ఏం చేస్తామా, 484 రాసుకొని 2 నెంబర్స్ తర్వాత ఏం చేయాలా, పాయింట్ పెట్టుకోవాలి. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రాసుకోవాలి. ఇంటూ 25. ఎందుకు ఇంటూ 25? ఎనీబడి ఎందుకు ఇంటూ 25 రాసుకోవాలి? మనం 25% కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 25 చేసాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనం 9% కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 9. సెకండ్ ప్రాబ్లంలో 33% కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 33. థర్డ్ ప్రాబ్లంలో 25% కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 25. మామూలు మల్టిప్లికేషన్ వస్తుందా? కాజావాలి, విన్నావు నాన్న ఇప్పుడు, అందుకే మార్క్స్ రావు. 5 4 20, 5 8 40, 40 plus 2 42, 5 4 20, 20 plus 4 24. 2 table 2 4 8, 2 8 16, 2 4 8, 8 plus 1 9, 0 10 11 12. లాస్ట్ లో ఏం చేయాలి, మనమా 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 2 నెంబర్స్ ఆఫ్టర్ పాయింట్. ఆన్సర్ ఎంత మనకి 121.